Hello everyone, this is Akila and welcome back to our channel Adire Akila. రేపు వచ్చేసి అంటే మే 13కి మా మ్యారేజ్ యానివర్సరీ. సో ప్రతి మ్యారేజ్ యానివర్సరీకి వెళ్ళి మేమే సొంతంగా డ్రెస్సెస్ తీసుకోవడము మాకు ఇంకా అలవాటు అయిపోయింది 2 ఇయర్స్ నుంచి. బర్త్డేస్కి నార్మల్గా వేరే ఏదైనా అకేషన్స్కి ఆన్లైన్లో బుక్ చేసుకోవడమో లేకుంటే సింగిల్గా తీసుకోవడమే జరిగింది. కానీ మ్యారేజ్ యానివర్సరీకి మాత్రం ఖచ్చితంగా ఎంత పనున్నా కలిసే తీసుకుంటాము. అదొక మెమొరీ. మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నాము అన్నట్టుగా మా ఆయన అస్సలు వదిలిపెట్టాడు. డ్రెస్ తీసుకోవాలి అంటే తీసుకోవాలి అంతే. అందుకని చెప్పేసి ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ నాకు ఉంది, నేను ఇదివరకు ఒకసారి మీషోలో తీసుకున్నాను అని చెప్పాను కదా. సో అది ఇంతవరకు అసలు దేనికి వేసుకోలేదు. అది ఈరోజు వేసుకుందాం అనుకున్నాం కానీ ఆ డ్రెస్ ఖచ్చితంగా తీసుకోవాలి అని అంటే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము. మంచి హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో నేనైతే 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. మా ఆయన ఒక 2 షర్ట్స్ తీసుకున్నాడు. అండ్ బాబుకి ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఆన్లైన్లో ఒకసారి 5 షర్ట్స్, ఒకసారి 4 ప్యాంట్స్, ఒకసారి ఒక డ్రెస్ అట్లా మధ్యలో బుక్ చేస్తూనే ఉన్నా అన్నమాట. సో అవి అట్లాగే ఉన్నాయి, ఇంకా అసలు వేయలేదు. లిటరల్లీ ఒక 4-5 డ్రెస్సెస్ ఇంకా సీల్ డిఎన్వే ఉన్నాయి, అవి షార్ట్ అయిపోతాయి అన్న భయంతో ఈసారి అయితే డ్రెస్ తీసుకోలేదు. తీసుకుందాము అని చెప్పేసి ఒక షాప్లోకి వెళ్ళాము కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. సేమ్ ఇంట్లో ఉన్నట్లాంటివే బయట కూడా ఉన్నాయన్నమాట, అందుకే ఏం తీసుకోవాలనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ బెల్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ నార్మల్గా వెళ్తుంటే అరే నాకు బెల్ట్ తీసుకోవాలి అన్నట్టుగా అంటే ఇంకా అక్కడ ఆపేసి అయితే బెల్ట్ తీసుకున్నాము. ఈ షాప్ వచ్చేసి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, బెల్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, స్కూల్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆ పాప ఉంది కదా, సో వాళ్ళ పాప ఏదో చాక్లెట్ లాగా ఉంది కదా, చాక్లెట్ కాదు. సో ఆ పాప తింటుంటే ఇంకా మా బాబుకి కూడా ఇచ్చారనమాట వాళ్ళు. అది మొత్తం చేతికి మొత్తం జిడ్డు అయిపోయి నా డ్రెస్కి మొత్తం పూసేసాడనమాట మా బాబు. అసలే వాడికి దగ్గు జలుబు, ఇవ్వకండి అన్నా కానీ అరే బాబు చూస్తున్నాడు ఎట్లా ఊరుకుంటాము అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇవ్వడం ఏంటో కానీ ఇంటికి వచ్చేంతవరకు అది తింటూనే ఉన్నాడు, నాకు తింటూ పూస్తూనే ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ మేము రాగానే షాపింగ్ అయితే చేసేసాము, ఫినిష్ చేసేసుకున్నాము వితిన్ ½ అవర్ to 1 అవర్లో. అండ్ ఇక్కడ మంచి మార్కెట్ ఉంది, నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ చార్మినార్ దగ్గర ఉంటుంది కదా, సో అట్లా ఫుల్గా షాపింగ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం బండి మీద అట్లా పెట్టి ఫుల్గా అమ్ముతున్నారు. సో ఎప్పుడు అయితే ఇట్లా నేను ఏమి నెక్ పీస్ అట్లా ఏం ట్రై చేయలేదు. సో ఈసారి ట్రై చేద్దాము అన్నట్టుగా ఫస్ట్ పెట్టుకున్నాను కదా, అది నచ్చింది అండ్ ఇది కూడా నచ్చింది. ఎట్లా ఉంటుంది అనేసి ట్రై చేశాను. ఫస్ట్ పెట్టుకుంది అయితే అది తీసుకున్నాను నేను, జస్ట్ 100 రూపీస్. సో చాలా బాగుంది. జస్ట్ ఒక 1-2 టైమ్స్ వెయిట్ చేసినా ఓకే అనిపించింది. అండ్ వచ్చేదాలో నాకు చాలా దాహం వేసింది అనమాట. అదేంటో ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఆకలి అనిపించింది. సరే పోనీ తొందరగానే ఫినిష్ చేసుకొని వద్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇక్కడ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. కోకోనట్ వాటర్ వచ్చేసి సమ్మర్లో చాలా హెల్దీ, చాలా మంచిది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా మంచిది. అసలు ఇప్పుడు నేను ఎక్కువ తాగట్లేను కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు డైలీ ప్రతిరోజు ఒక కొబ్బరి బొండం ఖచ్చితంగా తాగేదాన్ని. అండ్ అప్పుడు నాజియా ఫీలింగ్స్ ఉండే నాకు 3 మంత్స్ వరకు కూడా. సో అప్పుడు తీసుకున్నాను. అండ్ 5 మంత్స్ తర్వాత అయితే ఇంకా ప్రతిరోజు మిస్ కాకుండా 9th మంత్ వరకు తాగేదాన్ని. అండ్ ఇప్పుడేమో ఇంక ఎక్కువ తాగట్లేదు, ఎందుకంటే ఓకే ఇప్పుడు నాకు నాజియా ఫీలింగ్స్ ఏం లేవు అండ్ తాగాలని కూడా అనిపించట్లేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ దగ్గు జలుబు ఉంది కదా, సో ఏం తినాలనిపించట్లేదు, కొంచెం ఎనర్జీ కావాలి అనేసి కోకోనట్ వాటర్ అయితే మళ్ళీ ఈ మధ్య తాగడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఒక్క కొబ్బరి బొండంకి వచ్చేసి 70 రూపీస్. సో చాలా కాస్ట్లీ ఉన్నాయి కొబ్బరి బొండాలు అయితే. అండ్ దాని తర్వాత అందులో కోకోనట్ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకున్నాము తినడానికి, చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అది కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ మధ్యలో బాబుకి ఒక మిల్క్ బాటిల్ కూడా తీసుకున్నాము. అండ్ ఇదివరకు ఒక గ్రీన్ కలర్ బాటిల్ ఉండే, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇట్లా వాటర్ బాటిల్ కానీ అదే అందులో మిల్క్ పోసిస్తే తాగేస్తాడనమాట. అట్లాంటివి 2 తీసుకున్నాము. సో పాలు పోసి బయటికి ఆడుకోవడానికి పంపించేస్తే ఇంకా తాగేసి ఫినిష్ చేసేసి ఎక్కడ పడితే అక్కడే పెట్టేశాడనమాట. 2 బాటిల్స్ అట్లా పోయినాయి. అండ్ ఆ బాటిల్ ఉంటేనే మంచిగా తాగుతాడు, గ్లాస్తో అయితే అస్సలు సరిగ్గా తాగట్లేదు. ఏదో బుద్రకించి తాగిపిస్తున్నా అనమాట, కానీ అసలు తాగట్లేదు. కనీసం ఒక 1 గ్లాస్ కూడా, చిన్న గ్లాస్ కూడా కంప్లీట్గా తాగట్లేదు అనేసి మళ్ళీ ఒక బాటిల్ తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా అదైతే ఇంకా బయటికి పంపించట్లేదు, ఓన్లీ ఇంట్లోనే తాగిపించేస్తున్నా అనమాట. ఇంకా అస్సలు ఓపిక లేదు ఆ రోజు. ఇంకా ఈవినింగ్ ఏదో మధ్యాహ్నం వండింది కొంచెం ఉండే కర్రీ, అది రైస్ పెట్టేసుకొని ఇంకా తినేసి పడుకున్నాం అనమాట. ఇంకేమీ పని చేయలేదు, చాలా అలసిపోయాం ఇద్దరము కూడా.
అలా పడుకున్నాము. అండ్ నైట్ కూడా వర్షం పడింది చాలా. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇల్లు మొత్తం చిందర వందరగా ఉంది కదా, అసలు ఓపిక లేదు ఫస్ట్ ఏమైనా సర్దుకోవడానికి నాకు. అందుకే అలాగే పెట్టేశాను. ఎక్కడున్నా మంచిదే, ఫస్ట్ మనకి వండుకోవడము తినడము ఇది ముఖ్యము, బాబు పెట్టుకోవడము. నేను ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే నాకు ఇంకా ఓపిక మొత్తం పోయి నేను ఫుడ్ వండడం మీద అండ్ బాబుకి చూసుకోవడంలో, బాబుకి తినిపించడంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అండ్ ఫస్ట్ బాబుకి తినిపించడము చూసుకోవడం ముఖ్యం కదా, అండ్ బాబుకి కేర్ తీసుకోవాలి, నేను కేర్ తీసుకోవాలి. ఎక్కడ ఏ ఉన్నా పర్లేదు. ఇంకా ఇప్పుడు 8th మంత్ వచ్చేసింది. అండ్ ఈ టైంలో కూడా ఇంకా అన్ని పనులు చేసుకోవడంలో అసలు నాకు ఓపిక ఉండట్లేదు. అందుకని ఎక్కడైతే అక్కడే పెట్టేశాను. జస్ట్ నార్మల్గా పైన తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా. 8th మంత్ స్టార్టింగ్ నుంచి 7th మంత్ మధ్య నుంచి ఇలాగే చేస్తున్నాను. అంత ముందులాగా యాక్టివ్గా ఉండలేకపోతున్నాను నేను యాక్చువల్గా. అండ్ ఈరోజు వచ్చేసి మ్యారేజ్ యానివర్సరీ కదా, అందుకనేసి కొంచెం పెరుగు హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చాలా రోజులు అయింది, దాదాపు 2 months అయింది నేను హెయిర్కి ఏం అప్లై చేయట్లేదు, మొత్తం గడ్డిలాగా అయిపోయింది అనమాట. అందుకనేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ పెరుగు బయట పెట్టేసి అప్పుడు జుట్టు మొత్తం చిక్కు తీసేసుకున్నాను. అండ్ పెరుగులో మంచిగా ఒక ఎగ్ మిక్స్ చేశాను అనమాట. కావాలంటే మనం ఎగ్ స్కిప్ చేసేసి హనీ వేసేసుకోవచ్చు, కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేను అది ఏం వేయట్లేదు, హనీ ఉంది, కాకపోతే ఎగ్ హెల్దీ ఇంకా హెయిర్కి అనేసి నేను పెరుగు అండ్ ఎగ్ మిక్స్ చేసి హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. నేనైతే ఇది చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. హెయిర్ ఇట్లా పొడిగా ఉన్న గడ్డిలాగా అనిపించినా కానీ ఇది అప్లై చేసుకుంటే మాత్రం చాలా స్మూతీగా ఉంటుంది, బాగుంటుంది. వీలైన వాళ్ళైతే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా అప్లై చేయండి. హెయిర్కి మనం అవి ఇవి అన్ని షాంపూస్ అని ఆయిల్స్ అని డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇట్లాంటివి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన హెయిర్ మంచిగా హెల్దీగా ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడైనా 10th క్లాస్లో ఇంటర్లో అలా ఉన్నప్పుడు హెయిర్కి డాండ్రఫ్ ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా వేపాకుని మంచిగా మిక్సీ చేసి అలా అప్లై చేసేదాన్ని. అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది, డాండ్రఫ్ మొత్తం పోయేదన్నమాట ఒక్కసారి వేపాకు అప్లై చేస్తే. అండ్ అలాగే ఒక్కసారి నేను ఏం చేశానంటే నిమ్మకాయ అప్లై చేశాను. నిమ్మకాయ అప్లై చేస్తే జుట్టు మొత్తం ఊడిపోయింది ఆ ఇయర్ నాకైతే. నాకు తెలిసి లెమన్ అయితే అందరికీ పడదు, సిట్రస్ యాసిడ్ కదా, సో అందుకని పడదు అనుకుంటున్నాను. సో అప్పుడు ఇంకా ఊడిపోయిన జుట్టు మళ్ళీ అయితే కోలుకోలేదనమాట. జుట్టు మంచిగా లాంగ్ అవుతుంది కానీ మందంగా రావట్లేదు. అంతకుముందు ఏంటంటే మంచిగా ఒత్తుగా ఉండేది, హెయిర్ని హెల్దీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గింది. అండ్ అది మొత్తం పెరుగు అండ్ ఎగ్ మొత్తం కలిపే సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా బయట నేను వెయిట్ చేస్తున్నాము, మాకు మార్నింగ్ మిల్క్ వస్తాయి కదా, అరౌండ్ 6:30కి 6:20కి అలా వస్తాయన్నమాట. ఇంకా బయట అయితే వెయిట్ చేస్తున్నాము. ఉన్నాము. ఒక్క విజిలే వస్తుంది అనమాట. సో ఆ విజిల్ మిస్ అయితే అంతే, ఇంకా వెళ్ళిపోతారు ఆయన. అందుకని చెప్పేసి మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము ఒక 5 minutes 10 minutes ముందు. ఇంకా మిల్క్ తీసుకొని రాగానే మిల్క్ అయితే బాయిల్ చేయడానికి పెట్టేశాను బాబుకి పోయడానికి. అండ్ నేనేమో ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఎంత మార్నింగ్ లేచినా కానీ అదే టైం అవుతుంది అసలు నాకైతే. అంతే, ఇంకా ఎందుకు బాధపడ్డాము, 6:30కి నార్మల్ టైంకి రోజు లేచేస్తే పోయేదిలే అనుకున్నాను. కానీ ఈరోజు మాత్రం 5:45 5:30కి ఆ టైంకి లేచేశాను. అయినా ఇల్లు ఊడ్చుకొని కొంచెం నీట్గా పెట్టుకున్నాను అనమాట. నీట్గా అంటే మరీ అంత కాదు, జస్ట్ ఇల్లు ఊడ్చుకొని అలా బెడ్ సర్దుకున్నాను అంతే. ఇంకా ఇక్కడైతే అసలు పెట్టుకొని ఇవ్వట్లేదు బాబు, దాంట్లోనే అన్నీ వేసేస్తున్నాడు బొమ్మలన్నీ, లేకపోతే అది తీసుకెళ్ళి ఎటో వెళ్ళిపోతున్నాడు. అందుకని చెప్పేసి అసలు బాబు పడుకున్నప్పుడు ఏదైనా చేసుకుంటాను నేను. ఇంకా ఇప్పుడు తప్పదు, ఇంకా ఈయన 9 o'clock వరకు వస్తా అన్నారు. మార్నింగే వెళ్ళిపోయారనమాట 5 o'clockకి. ఇప్పుడు 9కి వస్తా అన్నారు కాబట్టి నాదంతా. ఇంకా నేనైతే ఆయన వచ్చేంతవరకు కరెక్ట్గా 9 o'clock అంటే 9:15 కల్లా నేను కరెక్ట్గా రెడీ అయిపోయాను. ఇంకా ఆయన వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు టెంపుల్కి. బర్త్డేస్కి కానీ పెళ్లి రోజులకు కానీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది దేవుడి బ్లెస్సింగ్ వల్లనే మనం ఇట్లా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నాకు టెంపుల్కి వెళ్ళడము ఇష్టము. బర్త్డేస్కి కానీ యానివర్సరీస్కి కానీ లేకపోతే ఏదైనా మంచి పండగలకు కానీ నాకు ఆ డివైన్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంటి దగ్గర దీపం పెట్టట్లేదు, ఆఫ్టర్ 6th month 5th month అలా పెట్టొద్దు అంటారు కదా, సో అందుకని ఇంట్లో ఏం పెట్టట్లేదు, వీలున్నప్పుడు ఆయన పెడతారు. సో ఇదైతే నేను ఇచ్చిన గిఫ్ట్ మా ఆయనకి, ఆ వాచ్, స్మార్ట్ వాచ్. యాక్చువల్గా 2 monthsకి బిఫోర్ స్మార్ట్ వాచ్ చూస్తుంటే అమ్మో 3,000 2,000 అవ్వద్దు, వాచ్ ఇప్పుడు అవసరం లేదు అని అంటే ఇంకా అంతే, అసలు దాని గురించి కూడా ఆలోచించలేదన్నమాట. నేను అప్పటి నుంచి నేను వెతకడం స్టార్ట్ చేశాను. ఆయనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట, ఇట్లా ఉండాలి అన్నట్టుగా. సో అదంతా వెతికి ఒక వాచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. బ్లాక్ వాచ్ అనుకున్నా ఫస్ట్, తర్వాత అయితే మళ్ళీ ఈ గ్రే కలర్ వాచ్ చూశాను. నాకు ఇది బాగా నచ్చింది. అరౌండ్ 2,000 అట్లా పడింది రేట్.
కానీ బాగా వచ్చింది, 2200 అట్లా పడింది. కానీ బాగుంది వాచ్ కానీ అంతా, ఈయనకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా అదంతా రికార్డ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే నేను నైట్ 12 o'clockకి ఇచ్చానమాట. నాకు అస్సలు ఇంకా నేను ఓర్చుకోలేకపోయాను, నా లోపల ఉండలేకపోయింది ఆ సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నట్టుగా. ఎందుకంటే ఒక 10-15 days ముందే నేను రెడీగా బుక్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మళ్ళీ వాపస్ పెట్టొచ్చు కదా అనేసి 10 daysకి ముందే నేనైతే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఇది ఏమో కొంచెం మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. మాకు చాలా దగ్గరలోనే ఉంది, 15 minutes డిస్టెన్స్ అంతే. ఇదివరకు ఎప్పుడు పోలేదు, ఇప్పుడు బయటికి వెళ్దాము అంటే ఇక్కడికి తీసుకొని వచ్చారు. టెంపుల్స్ అని చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. అసలు ఏది మనకు మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ లాగా ఉండవు. కుంకుమ పసుపు అవన్నీ వేయడం ఏమి ఉండదు. ఎంతైనా మన దగ్గర ఉన్న సాటిస్ఫాక్షన్ అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉండదు. ఇక్కడైతే మేము మొత్తం దేవుడికి మంచి దండం పెట్టుకున్నాము. రాధాకృష్ణులు ఎక్కడున్నామో అది రాధాకృష్ణులు పక్క దేవుడికి దండం పెట్టుకుని ఇక్కడైతే కూర్చున్నాము. ఒక బుట్టలో ఫ్లవర్స్ ప్రసాదము ఇస్తారనమాట. తీసుకున్నాము బయట 50 రూపీస్కి పూలు ప్రసాదం అండ్ పళ్ళు అంతే. దేవుడికి ఇంకా కొబ్బరికాయ ఇచ్చి పూలు ఇచ్చేస్తే అందులో నుంచి ఒక పువ్వు మనకి ఇస్తారు. అండ్ ప్రసాదం కూడా అక్కడ కూర్చొని ఇంకా తినేస్తున్నాం అనమాట. ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే వెరైటీ ఫోజులు ఇస్తున్నాడు ఇక్కడ మా వాడు. అక్కడైతే బండి బుయ్ అంటూ బండి తోలుతున్నాడు. సో ఇంతేనండి, మా మ్యారేజ్ డే అయితే మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మధ్యాహ్నం చికెన్ బిర్యానీతో ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. అంతేనండి ఈ రోజుకి. నా ఈ వీడియో ఇంకా మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.